బాహుకుడు దమయంతిని కలుసుకొనుట. బాహుక, పూర్వం ఒక ధర్మజ్ఞుడు తన భార్య నిద్రిస్తూ ఉండగా అడవిలో విడిచి వెళ్ళిపోయాడు. ఆ సమయంలో ఆ స్త్రీ అలసి సొలసి నిద్రలో ఉంది. అటువంటి నిరపరాధిని అతడు నిద్రిస్తున్న నన్ను అడవిలో వదిలి వెళ్ళాడు అని అంటూ ఉండగానే దమయంతి కన్నుల నుండి నీరు ధారకట్టింది. ఆమె యొక్క విశాలమైన కన్నుల నుండి నీరు కారటం చూసి నలుడు కూడా బాధపడ్డాడు. అతడు, ప్రియా, నేను కావాలని రాజ్యాన్ని పోగొట్టుకోలేదు, నిన్ను వదలనూ లేదు. ఇది కలిపురుషుడు చేసిన పని. నేను ప్రయత్నించి నా తపోబలం చేత అతనిపై విజయాన్ని సాధించాను. ఇక మనకు కష్టాలు తీరినట్లే. కలిపురుషుడిప్పుడు నన్ను విడిచి వెళ్ళిపోయాడు. నా వంటి ప్రేమించే అనుకూలుడైన భర్తను వదిలి నీవు రెండో వివాహం చేసుకోవాలని ఎందుకు సిద్ధపడ్డావు? వేరొకటి ఇలా చేయగలదా? ఈ మాట వింటూనే దమయంతి భయంతో కంపించిపోయింది. సశేషం యువం భూయాత్.